హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మీరు ఈ వెజిటేబుల్తో కూర వండుకుని ఉంటారు, పప్పులో వేసుకుని ఉంటారు, కానీ ఎప్పుడైనా హల్వా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని కిస్మిస్లు జీడిపప్పులు వేయించుకోండి. ఇప్పుడు సొరకాయని చక్కగా కోసుకుని తురుముకున్నాను. ఇప్పుడు అదే నేతిలో ఈ సొరకాయ తురుమును కూడా వాటర్ తీసేసిన తురుముని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలాగ పచ్చివాసన పోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు పాలైతే పోసుకుని ఈ పాలన్నీ సొరకాయ తురుము బాగా పీల్చుకుని దగ్గర ఉడికేంత వరకు ఉడుకుతుండగానే అందులో కొంచెం యాలక్కాయల పొడి ఇంకొంచెం దగ్గర ఉడికిన తర్వాత ఈ సొరకాయ హల్వాలో అయితే షుగర్ చాలా తక్కువ పడుతుంది, చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల వరకు షుగర్ అయితే వేసుకుని షుగర్ బాగా మెల్ట్ అయ్యి ఇలా పాకంలో వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పులు కిస్మిస్లు 1 స్పూన్ నెయ్యి వేసి దగ్గరికి రానిచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వాడుకోండి, కానీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.